ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి 182 మండలాలు 4157 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలో 394 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. తుది విడతలో 53,06,401 మంది ఓటు వేయనున్నారు. తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి సారంగపాణి, అలాగే వరంగల్ నుంచి మా ప్రతినిధి అరుణ్ ఇద్దరు కూడా జాయిన్ అవుతున్నారు. సో ఫస్ట్ ఆదిలాబాద్ వెళ్దాం. సారంగపాణి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? సో ఎల్లుండి అక్కడ పోలింగ్ జరగనుంది కాబట్టి ఈ నేపథ్యంలో అసలు మొత్తం ఎట్లా సిద్ధమై ఉన్నారు? సౌజన్య, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చివరి విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. అయితే 48 గంటల ముందే ఏదైతే ప్రచారానికి తెరవేశారు, ముఖ్యంగా ఇన్ని రోజుల పాటు ప్రచారంలో జోరు పెంచిన పార్టీలు, అభ్యర్థులు ఇప్పుడు సైలెన్స్ పీరియడ్ ప్రారంభం కావడంతో ప్రచారాన్ని ముగించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో ఈ మూడో విడతలో 494 జీపీలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో చూసుకున్నట్లయితే మొత్తం ఏకగ్రీవాలు సైతం అయ్యాయి. కొమరంభీం జిల్లాలో 4 మండలాల్లో 108 పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. నిర్మల్ జిల్లాలో 5 మండలాలకు సంబంధించి 133 జీపీలు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లాలో 151 జీపీలకు నోటిఫికేషన్ అయ్యగా ఇందులో 30 ఏకగ్రీవాలు అయ్యాయి. మిగతా ఒక జీపీలో నామినేషన్ రాలేదు. మొత్తం 120 స్థానాలకు ఇక్కడ పోలింగ్ జరగబోతుంది. ఇక మంచిర్యాల జిల్లాలో 5 మండలాల్లో 102 జీపీలకు సంబంధించి ఎన్నికలు జరగనుండగా ఇక్కడ 2 ఏకగ్రీవమైన పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల విజయడంకా మోగించారు. అత్యధిక స్థానాలు సాధించిన పరిస్థితి అయితే ఈ ఫలితాల్లో విడుదలయ్యేది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 విడతల్లో కలిపి 135 స్థానాలు ఏకగ్రీవంగా సర్పంచ్ స్థానాలు ఎన్నికయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 80 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నిర్మల్ జిల్లాలో 35 గ్రామ పంచాయతీలు యునానిమస్ అయ్యాయి. మంచిర్యాల కొమరంభీం జిల్లాలో 10 స్థానాలు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వ్యాప్తంగా 3 విడతల్లో కలిపి ఏకగ్రీవాలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే విజయం సాధించారు. ఇక మిగతా 2 విడతల్లో, మొదటి విడత 2వ విడతల్లో సైతం కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే మద్దతుదారులు విజయం సాధించారు. ముఖ్యంగా చూసుకుంటే ఇంతకుముందు విడుదలైన ఫలితాలను బట్టి గతంలో మొత్తం 506 పంచాయతీల్లో 501 జీపీల్లో అప్పుడు ఎన్నికలు జరిగాయి. దానికి సంబంధించి కాంగ్రెస్ 236 స్థానాలు కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 122 స్థానాలు, బీజేపీ 45 స్థానాలు, ఇతరులు 98 స్థానాల్లో విజయం సాధించారు. ఇది మొదటి విడతకు సంబంధించి. ఇక 2వ విడతకు సంబంధించి సైతం రిజల్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే విజయం సాధించారు. ఆదిలాబాద్ జిల్లాలో అయితే 53 స్థానాల్లో కాంగ్రెస్ 2వ విడతలో సాధిస్తే బీఆర్ఎస్ సంబంధించిన మద్దతుదారులు 29, బీజేపీ 43 స్థానాలు, ఇతరులు 31 స్థానాలు. ఈ విధంగా మంచిర్యాల జిల్లాలో 112 స్థానాలకు గాను 81 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ బీజేపీ ఖాతా తెరవలేదు. నిర్మల్ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ అత్యధిక స్థానాలు సాధించింది, కాంగ్రెస్ 2వ స్థానానికి పరిమితమైంది. ఇక కొమరంభీం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంది, 40 స్థానాలు దక్కించుకొని. ఇక బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ 2వ స్థానం 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు జరగబోయేది ఇన్ని రోజుల పాటు ఏజెన్సీ ప్రాంత మండలాలు అదేవిధంగా ఇతర మండలాలకు సంబంధించినవి జరిగాయి. ఇప్పుడు మాత్రం జిల్లా హెడ్ క్వార్టర్కు దగ్గరలో ఉన్న మండలాలు, అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి వివేక్ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా ఉన్న ఆ కాన్స్టిట్యున్సీలోని మండలాలతో పాటు ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు, అదేవిధంగా సాత్నాల, బోతు సంబంధించిన మండలాలు జరగబోతున్నాయి. మేజర్ పంచాయతీలు సైతం ఈ
ఈ విడతలోనే ఉన్న పరిస్థితి. మేజర్కి సంబంధించి వేల ఓట్లు ఉన్న మేజర్ గ్రామ పంచాయతీలు సైతం ఉన్నాయి. ఇక మన కొమరంభీం జిల్లా విషయానికి వస్తే తిర్యాని కావచ్చు, అదేవిధంగా ఇటువైపు ఉన్న మండలాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక నిర్మల్ జిల్లా విషయానికి వస్తే బాసరా, అదేవిధంగా ముదోల్కు సంబంధించి ఆ ప్రాంతాలకు సంబంధించిన ముదోల్ కాన్స్టిట్యున్సీలోని మండలాలకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసింది. అయితే ఈ ప్రచారం ముగిసిన నేపథ్యంలో రేపు ఏదైతే ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ అనేది ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎల్లుండి పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైతే 1 గంటకు ముగుస్తుంది, 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అయితే పోలింగ్ జరిగిన రోజే ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. ఇటు పోలింగ్కు అటు కౌంటింగ్ సైతం ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అదేవిధంగా పోలీస్ బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాకు సంబంధించి 900 మందికి పైగా పోలీసులు పహారా కాయనున్నట్టుగా పోలీసు యంత్రాంగం సైతం సిద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది.